ఫ్రెండ్స్, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా మందికి వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి ఏ లోన్కి అప్లై చేసుకున్నా ఏ క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకున్నా వెంటనే రిజెక్ట్ చేసేస్తున్నారు. కనీసం కొంచెం స్మాల్ లిమిట్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, ఎందుకు అప్రూవల్ ఇవ్వట్లేదు అంటే ఆల్రెడీ మీకు తెలిసే సిబిల్ స్కోర్ అనేది తక్కువ ఉండడం వల్ల ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అనేటివి రావట్లేదు. సరే, సిబిల్ స్కోర్ పెంచుకుందాము అని అనుకుంటే ఇక్కడ మనిషిని కన్ఫ్యూజ్ చేసే ఒక విషయం ఏంటి అని అంటే, సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం కావాలి, సిబిల్ స్కోర్ పెరగాలంటే మీ పేరు మీద ఏదైనా ఒక లోన్ యాక్టివ్ ఉండాలి. ఆ లోన్ ని మీరు ఆన్ టైం రీపేమెంట్ చేస్తూ ఉండాలి. లేకపోతే మీ పేరు మీద ఏదైనా ఒక క్రెడిట్ కార్డు ఉండాలి. ఆ క్రెడిట్ కార్డ్ ని ప్రతి నెల 35% కంటే తక్కువ లిమిట్ వాడుతూ ఆ బిల్ వచ్చిన తర్వాత బిల్ ని కూడా లేట్ కాకుండా ఆన్ టైం లో కట్టాలి. అప్పుడే మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. కాకపోతే మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని మీకు తెలుసు, ఆ సిబిల్ స్కోర్ ని పెంచుకుందామనే మీరు ఏదో ఒక లోన్ కి ఏదో ఒక క్రెడిట్ కార్డు కి తక్కువ లిమిట్ వచ్చినా సరే అని అప్లై చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే, ఆల్రెడీ మీరు చేసిన మిస్టేక్స్ వల్ల మీ సిబిల్ స్కోర్ తగ్గింది కదా, తెలిసి తెలియక చేసిన మిస్టేక్స్ వల్ల ఆ సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వల్ల మీకు ఏ లోన్ కానీ ఏ క్రెడిట్ కార్డు కానీ అప్రూవల్ రావట్లేదు. కొంతమందికి సిబిల్ స్కోర్ గురించి అసలు మొత్తానికి అవగాహన లేక వాళ్ళకి సిబిల్ స్కోరే స్టార్ట్ అవ్వదు, వాళ్ళకి అసలు సిబిల్ స్కోరే ఉండదు. కానీ డబ్బులు అవసరం పడేసరికి యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి లోన్ యాప్స్కి వచ్చేసి క్రెడిట్ కార్డ్స్కి వచ్చేసి అప్లై చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా అప్రూవల్ అనేది రాదు. సో ఈ కేసులో మీకున్న ఒకే ఒక సొల్యూషన్, మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఏవైతే లోన్ కంపెనీస్ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళకి లేకపోతే మొత్తానికే సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి చిన్న లిమిట్ అయినా సరే 1000-2000 లిమిట్ అయినా సరే అప్రూవల్ ఇచ్చేటివి ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసుకోవాలి. వాటికి అప్లై చేసుకుంటే ఏమవుతుంది అని అంటే, లెట్స్ సే ఎగ్జాంపుల్ మీకు ఒక 1000 రూపాయల లోన్ లిమిట్ ఇచ్చారు అనుకోండి. వాళ్ళు ఆ 1000 రూపాయలని మీరు 3 మంత్స్కో 6 మంత్స్కో ఈఎంఐ సెట్ చేసుకోవాలి. మంత్లీ 200 ఎంతనో 150 ఈఎంఐ వస్తుంది కదా. ఆ ఈఎంఐ ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ రోజు లేకపోతే ఆ డేట్ కంటే ఒక రోజు ముందే మీరు గుర్తుపెట్టుకొని, మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఆ లోన్ అమౌంట్ అనేది రీపేమెంట్ చేయాలి. అట్లా 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ చేసుకుంటూ పోయారు అనుకోండి, మీకు రిజల్ట్ అనేది అక్కడ జస్ట్ 2 మంత్స్కే ఏర్పడుతుంది. కాకపోతే మీకు 3 మంత్స్ 6 మంత్స్ ఈఎంఐ పెట్టుకోవాలి. ఆ 6 మంత్స్ వరకు మీ సిబిల్ స్కోర్లో ఖచ్చితంగా మీరు తేడాలు చూస్తారు. సో ఒక 6 మంత్స్ కంటిన్యూగా ఇట్లా చేసి మీ సిబిల్ స్కోర్ పెరిగిన తర్వాత అప్పటికీ కూడా మీకు స్టిల్ ఎక్కువ లోన్ అమౌంట్ అనేది అవసరం ఉంటే, మీరు అప్పుడు ఏవైతే ఎక్కువ లోన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయి చూసిరా, వాటికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ 1000 రూపాయలు లిమిట్ ఇచ్చిన లోన్ కంపెనీ ఏదైతే ఉందో, ఇది కూడా 6 మంత్స్ మీ ఈఎంఐస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆన్ టైంకి కట్టారని చెప్పేసి ఆ 1000 రూపాయలని 10,000 చేయొచ్చు, 20,000 చేయొచ్చు, 30,000 లోన్ లిమిట్కి కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఎందుకంటే మీ బిహేవియర్, రీపేమెంట్ బిహేవియర్ అనేది మంచిగా ఉందని చెప్పేసి. సో ఇలాంటి స్ట్రాటజీ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఓకే అన్న, మీరు చెప్పినట్టు చేస్తాం, కాకపోతే మాకు సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది, మొత్తానికి సిబిల్ స్కోర్ లేదు, ఇప్పుడు మాకు తక్కువ లిమిట్ అయినా సరే లోన్ ఇచ్చే కంపెనీస్ ఏ ఉన్నాయనంటే, ప్రెసెంట్ మార్కెట్లో 2 కంపెనీస్ ఉన్నాయి. నేను ఆ 2 కంపెనీస్ చెప్తా. అండ్ ఇప్పుడు నేను చెప్పే 2 కంపెనీస్ కూడా ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. అండ్ చాలా లాంగ్ టైం నుంచి జనాలకి మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అందులో ఫస్ట్ది వచ్చేసి క్రెడిట్ బి. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నాకు తెలుసులే అని చెప్పేసి అనుకోకూడదు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరు మీ లెక్కనే ఉండరు కదా, కొంతమందికి కొన్ని తెలుస్తాయి, కొంతమందికి కొన్ని తెలివాయి. సో తెలియని వాళ్ళకు అర్థమవుతుంది. సో ఫస్ట్ది వచ్చేసి క్రెడిట్ బి. క్రెడిట్ బిలో ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అని చెప్పేసి ఉంటుంది. 3 ఉంటాయి మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత. అందులో ఫస్ట్ది ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అని ఉంటుంది. ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అనేది స్టార్టింగ్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీ సిబిల్ స్కోర్ని బట్టి మీకు 1000 రూపాయలు వచ్చినా 2000 వచ్చినా కానీ లోన్ తీసుకోండి. దాన్ని 3 మంత్స్గా 6 మంత్స్గా ఈఎంఐ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ 3 మంత్స్ పెట్టుకున్నారనుకోండి, 3 మంత్స్ అయిపోయినాక వెంటనే మళ్ళీ వేరే లోన్ యాప్స్కి అప్లై చేసుకోకండి. కనీసం 6 మంత్స్ అయినా రన్ చేయాలి. కాబట్టి 3 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1000-2000 ఇందులోనే లోన్ తీసుకోండి, లేకపోతే దీన్ని రిన్యూవల్ చేసుకొని మళ్ళీ 3 మంత్స్ ఆన్ టైం కట్టండి. అట్లా చేసుకుంటూ పోయి 6 మంత్స్ తర్వాత మీరు వేటికైనా మీకు కావాల్సిన వాటికి అప్లై చేసుకోండి. అప్పుడు మీకు అప్రూవల్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి ఇప్పటితో కంపేర్ చేస్తే. సో మీరు క్రెడిట్ బి పర్సనల్ లోన్ అప్లై చేసుకోవాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఎట్లా అప్లై చేసుకోవాలనో ప్రాసెస్ తెలియదన్నా అని అన్నట్లయితే నేను ఇప్పటివరకే వీడియో చేసిన ఎట్లా అప్లై చేసుకోవాలని. ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఐకార్డ్స్లో ఇస్తా. ఇది కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో నేను చెప్పేది అర్థమైన తర్వాత ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. సెకండ్ది వచ్చేసి మనీ వీవ్. మనీ వీవ్ అనేది మినిమం 5,000 రూపీస్ నుంచి లోన్ లిమిట్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళు అఫీషియల్గా 5,000 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు, కానీ కొంతమందికి ఈ మనీ వీవ్లో 5,000 లోపు కూడా లోన్ లిమిట్స్ వచ్చినాయి. ఫస్ట్ క్రెడిట్ బిలో కనుక రాకపోతే సెకండ్ మీరు మనీ వ్యూకి వచ్చేయండి. సో మనీ వ్యూలో కూడా మీకు ఎంత లిమిట్ వస్తే అంత లిమిట్ తీసుకొని దాన్ని 3 మంత్స్ 6 మంత్స్ 12 మంత్స్ ఎంత అయితే అంత ఈఎంఐ పెట్టుకొని ఆ ఎన్ని నెలలు పెట్టుకున్నారో అన్ని నెలలు కూడా మీరు ఆన్ టైంలో రీపేమెంట్ అనేది చేయండి. సో సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి లోన్ తీసుకోమన్నా అని చెప్పేసి తీసుకొని మళ్ళీ ఆ డబ్బులు వాడుకొని మీరు ఆ టైంలో కట్టకుండా ఉన్నారనుకోండి, అది మీకు మళ్ళీ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి స్ట్రాటజిక్గా ఆలోచించి సో ఆన్ టైంలో రీపేమెంట్స్ అనేది చేయండి. మనీ వ్యూ పర్సనల్ లోన్కి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. ఈ విధంగా
మీరు ఫస్ట్ మెథడ్ యూజ్ చేసి మీ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వేలో మీకు ఈ క్రెడిట్ బిలో ఈ మనీ వ్యూలో కూడా కనీసం ఆ ₹1000 లిమిట్ కూడా రావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే సెకండ్ ఆప్షన్ మీరు ఒక FD క్రెడిట్ కార్డ్ తీసుకోవడమే తప్పదు. FD క్రెడిట్ కార్డ్ అంటే మన జేబులో ఉన్న డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఈ వీడియోలో మీకు రికమెండ్ చేసే కార్డ్ ఏంటి అని అంటే ZFD కార్డ్ అని చెప్పేసి ఉంది. ప్రెసెంట్ మార్కెట్లో బెటర్ ఉంది, ఇది సర్వీస్ కూడా జెన్యూన్గా ఉంది ఏమైనా ప్రాబ్లం వచ్చినట్లయితే. సో ZFD క్రెడిట్ కార్డులో మీరు మినిమం ₹2000 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. మీ దగ్గర 2000 ఉన్నా సరే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. 2000, 2500, 5000, 10,000 ఇట్లా మీకు అవసరం ఉన్నంత మీ దగ్గర మనీ ఉన్నంత లిమిట్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ₹10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసారు అనుకోండి, ₹10,000 మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఆ ₹10,000లో 90% అంటే ₹9,000 లిమిట్తో మీకు ఒక క్రెడిట్ కార్డు వస్తుంది. ఆ ₹9,000 లిమిట్లో 35% అంటే ఒక 2,700 కానీ అట్లా అంత లోపే మీరు ప్రతి నెల లిమిట్ వాడుకోండి. ఎక్కడ వాడుకోవాలి అని అంటే మనం మొబైల్ రీఛార్జెస్ చేసుకుంటాం, మొబైల్ రీఛార్జ్ కానీ టీవీలో జియో కానీ ఎయిర్టెల్ కానీ వాడుతున్నట్లయితే ఆ రీఛార్జ్ చేసి, లేకపోతే మన బైక్లో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకుంటాం కార్స్లో, అట్లాంటి దగ్గర షాపింగ్ చేసిన దగ్గర కానీ ఎక్కడైనా సరే ₹2,700 లోపు ఆ కార్డులో ఉన్న లిమిట్ అనేది వాడండి. వాడిన తర్వాత మీకు బిల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇది జూలై మంత్ కదా, జూలై 1 నుంచి జూలై 30 దాకా వాడుకున్న లిమిట్ అంతా కూడా నెక్స్ట్ ఆగస్టు 1 డేట్ ఉంది కదా, ఆ రోజు బిల్ జనరేట్ అయింది అనుకోండి. ఈ నెలలో 2,700 వాడుకున్నారు, 2,700 బిల్ అనేది ఆగస్టు 1 రోజు మీకు కార్డులో కనబడుద్ది. ఆ బిల్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 దాకా ఒక్కొక్క కార్డు 12 రోజులు ఇస్తుంది, ఒక్కొక్క కార్డు 15 రోజులు ఇస్తుంది లిమిట్. సో ఎగ్జాంపుల్ 15 రోజులు ఇచ్చింది అనుకోండి, అంటే ఆగస్టు 15 దాకా ఛాన్స్ ఉంటుంది, 15వ తారీఖు దాకా. అంతలోపు మీరు బిల్ అనేది కట్టేసేయాలి, మర్చిపోకూడదు. ఆగస్టు 1 నుంచి మీరు 15 లోపు ఎప్పుడైనా ఈ 2,700 అనేది బిల్ కట్టేసేయాలి. మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ ఆగస్టులో కూడా సేమ్ అట్లనే 2,700 లోపు వాడుకొని మళ్ళీ సెప్టెంబర్లో బిల్ వస్తుంది, సెప్టెంబర్ 15 లోపు బిల్ కట్టేసేయాలి. ఇట్లా ప్రతి నెల చేయండి, ఒక 1 ఇయర్ పాటు చేయండి. 1 ఇయర్ తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు వేరే క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకున్నారనుకోండి, అవి వచ్చేస్తాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ZFD కార్డుకి అప్లై చేసే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలన్న ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో పెట్టిన, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఐకార్డ్స్లో ఇస్తా, ఒకసారి వీడియో చూసి అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో పర్సనల్ లోన్స్ అవసరం ఉంటాయి అని అంటే మీరు నేను ఫస్ట్ చెప్పిన మెథడ్ క్రెడిట్ బి నుంచి కానీ మనీ వ్యూ నుంచి కానీ వెళ్ళొచ్చు. ఆ రూట్లో వెళ్తే మీరు మనీ వ్యూలో కానీ క్రెడిట్ బిలో కానీ లోన్ తీసుకొని ఒక 6 months 1 year అయిన తర్వాత మీరు వేరే లోన్స్కి అప్లై చేసుకుంటే మీకు పెద్ద లిమిట్, హయ్యర్ లిమిట్ వస్తుంది, కానీ అక్కడ క్రెడిట్ కార్డ్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. అదే మీరు FD కార్డు తీసుకున్నారనుకోండి, FD కార్డు తీసుకొని ఈ FD కార్డ్ని ప్రతి నెల వాడుకుంటూ బిల్ ఆన్ టైం కట్టుకుంటూ ఒక 6 months నుంచి 1 year వాడిరు అనుకోండి, తర్వాత మీకు పర్సనల్ లోన్కి అప్లై చేసుకున్న మీకు లోన్ లిమిట్ హయ్యర్ లిమిట్ వస్తుంది. మీరు అన్సెక్యూర్డ్ అంటే నార్మల్గా HDFC, ICICI, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటికి అప్లై చేసుకున్నా కానీ క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అని అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ FD క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు కదా మీరు, మీకు కార్డ్ ఎట్లా వాడడం అనేది అర్థమైంది, బిల్ కూడా ఆన్ టైం కడుతున్నారని అర్థమైంది. కాబట్టి మీరు SBIకో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు మీ రీపేమెంట్ హిస్టరీ అంతా చూసి మీకు అప్రూవల్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో మీకు ఫ్యూచర్లో క్రెడిట్ కార్డ్సే కావాలనుకుంటే FD క్రెడిట్ కార్డ్తో వెళ్ళండి. మా క్రెడిట్ కార్డ్స్ అంత అవసరం ఉండి జస్ట్ లోన్స్ సరిపోతాయి అనుకుంటే నేను చెప్పినట్టు ఫస్ట్ మెథడ్లో క్రెడిట్ బి మనీ వ్యూతో వెళ్ళండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.